సో నేను ఫీచర్స్ అండ్ మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్ చూసాం కదమ్మా. సో ఈరోజు టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ చూద్దాం. వన్స్ పార్ట్నర్షిప్ లో ఎంటర్ అయిన తర్వాత ఎన్ని రకాల పార్ట్నర్స్ ఉంటారో చూద్దాం. సో హెడింగ్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. A partnership firm can have different types of partners with different roles and liabilities. An understanding of these types is important for a clear understanding of their rights and responsibilities. These are described as under. So, partners యొక్క రోల్ అండ్ పార్ట్నర్స్ యొక్క లయబిలిటీని దృష్టిలో పెట్టుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఎవాల్వ్ అయ్యారంట. ఓకేనమ్మా. సో చూద్దాం ఒక్కొక్కరు ఏ టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ లోకి డివైడ్ అవుతారు. ఓకేనమ్మా. సో ఫస్ట్ వన్, based on the extent of participation in the day-to-day management of the firm, partners can be classified as number one, active partners, number two, sleeping partners. So active partners or working partners అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. The partners who actively participate in the day-to-day operations of the business are known as active partners or working partners. ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పార్టిసిపేషన్ అన్నాడు. అంటే డే టు డే లైఫ్ లో రోజు పార్ట్నర్షిప్ ఫర్మ్కి వచ్చి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేషన్ ని బేస్ చేసుకుని టూ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ని డివైడ్ చేశారంట. ఒకరు ఏంటంటే యాక్టివ్ పార్ట్నర్, వర్కింగ్ పార్ట్నర్, ఇంకోటి స్లీపింగ్ పార్ట్నర్. సో ఈ యాక్టివ్ పార్ట్నర్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్ ఏం చేస్తారంట, యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ ద బిజినెస్. ఓకేనా. రోజు బిజినెస్ వస్తాడు, రోజు బిజినెస్ లో వర్క్ చేస్తాడు. ఓకేనమ్మా. వాళ్ళని ఏమంటారు, యాక్టివ్ పార్ట్నర్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్ అంటారు. అదే స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటి, రివర్స్. ఇంకా రోజు ఆఫీస్కి వచ్చి డే టు డే ఆపరేషన్స్ లో వర్క్ చేస్తుంటే వాళ్ళని ఏమంటాం, యాక్టివ్ పార్ట్నర్స్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్స్ అంటాం. అలా కాకుండా రోజు ఆఫీస్ రాకుండా డే టు డే ఆపరేషన్స్ లో వేలు పెట్టకుండా ఉంటాడు, వాడిని స్లీపింగ్ పార్ట్నర్. Those partners who do not participate in the day-to-day activities of the business are known as sleeping or dormant partners. Such partners simply contribute capital and share the profits and losses. Okay, na? So, ఏమన్నాడమ్మా, who do not participate in the day-to-day activities of the business are known as a sleeping or dormant partners. ఎవరైతే డే-టు-డే ఆపరేషన్స్ ని పార్టిసిపేట్ చేయకుండా ఉంటారో వాళ్ళని ఏమంటారమ్మా, స్లీపింగ్ పార్ట్నర్స్. సచ్ పార్ట్నర్స్ సింప్లీ కంట్రిబ్యూట్ క్యాపిటల్ అండ్ షేర్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్. వాళ్ళు డే టు డే ఆపరేషన్స్ చేయరు, వాళ్ళు సింపుల్ గా ఏం చేస్తారు, ఆ బిజినెస్ కి కావాల్సిన క్యాపిటల్ ఇచ్చేస్తారు. చివరిలో వచ్చి అంటే ఇయర్ ఎండింగ్ లో వచ్చి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో చూసుకొని ప్రాఫిట్స్ ని లాసెస్ ని షేర్ చేసుకుంటారు. అంతే, అయిపోయింది. సో ఫస్ట్ టైప్ ఆఫ్ పార్ట్నర్ ఏంటి, categorized on the base of extent of participation. వాడి యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది అని మాత్రమే చూస్తున్నారు. యాక్టివ్ పార్ట్నర్ అయితే డే టు డే ఆపరేషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాడు, వాడిని యాక్టివ్ పార్ట్నర్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్ అంటాం. స్లీపింగ్ పార్ట్నర్ డే టు డే ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేయడు, ఓన్లీ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, లాస్ట్ లో ప్రాఫిట్ లాసెస్ తీసుకుంటాడు. వాళ్ళని ఏమంటామమ్మా, స్లీపింగ్ పార్ట్నర్స్ అంటాం. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ పార్ట్నర్. ఓకేనా. సో సెకండ్ క్లాసిఫికేషన్, based on sharing of profits, the partners may be classified as number one, nominal partner. Nominal partner అంటే ఏంటి చూద్దాం. Nominal partners allow the firm to use their name as partner. They neither invest any capital nor participate in the day-to-day activities
they are not entitled to share the profits of the firm. However, they are liable to third parties for all the acts of the firm. Okay, na? Next partner, partners in profits. A person who shares the profits of the business without being liable for the losses is known as partner in profits. This is applicable only to the minors who are admitted to the benefits of the firm, and their liability is limited to their capital contribution. సో సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం మనం? బేస్డ్ ఆన్ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇద్దరు. ఒకడెవడంటే నామినల్ పార్ట్నర్, ఇంకొకటి ఎవడమ్మా? పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్. నామినల్ పార్ట్నర్ అంటే ఏంటంటే ఏదో పేరుకి వాడిని పార్ట్నర్ కింద పెడతాం అంతే. ఓకేనా? అంతేగాని వాడి వల్ల ఎలాంటి యూజు లేదు. ఓకేనా? సో అందుకని ఏమంటాడు, నామినల్ పార్ట్నర్స్ అలౌ ద ఫర్మ్ టు యూజ్ దర్ నేమ్ యాజ్ పార్ట్నర్. నామినల్ పార్ట్నర్ ఏం చేస్తాడు? వాడి పేరుని పార్ట్నర్ కింద యూజ్ చేసి పార్ట్నర్షిప్ ఫర్మ్ యూజ్ చేసుకుంటారంటే యాజ్ ఎ పార్ట్నర్ అంతే, అంతవరకే. ఓకేనమ్మా? వాడు క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేయడు, డే టు డే ఆపరేషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడు. ఓకేనా? దే ఆర్ నాట్ ఎంటైటిల్ టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్. అమ్మ క్యాపిటల్ పెట్టినప్పుడు, డే టు డే ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేయనప్పుడు ప్రాఫిట్స్ మాత్రం తీసుకుంటాడు. సో దే ఆర్ నాట్ ఎంటైటిల్ టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్. ఫర్మ్ యొక్క ప్రాఫిట్స్ ని కూడా షేర్ చేసుకోడంట. హవెవర్ దే ఆర్ లయబుల్ టు థర్డ్ పార్టీస్ ఫర్ ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ ద ఫర్మ్. ఓకేనమ్మా? కానీ ఎవరైతే వీడు పార్ట్నర్ అని నమ్మి, వీడు కూడా పార్ట్నర్ అనే కదా మిగతా వాళ్ళు అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతారు. సో ఆ థర్డ్ పార్టీస్ అంటే బయట వాళ్ళకి వీడు లయబుల్. లయబుల్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ వల్ల ఒక ఎక్స్ అనే పర్సన్ కి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకో అమ్మా, ఓకేనా? ఆ ఇబ్బందిని సార్ట్ అవుట్ చేయడంలో ఈడు కూడా ఉండాలి. ఓకేనా? సూపర్ 6 అనే ఫర్మ్ ఉంది కదా, సూపర్ 6 అనే ఫర్మ్ లోని నేను నామినల్ పార్ట్నర్. ఓకేనా? నామినల్ పార్ట్నర్. సూపర్ 6 ఫర్మ్ 60,000 అప్పు చేసిందమ్మా. అప్పు చేసి ఎవరి దగ్గర అప్పు చేసిందంటే సూపర్ 6 లో పార్ట్ కానీ కార్తీక్ దగ్గర అప్పు చేసింది. సో కార్తీక్ కి మనం ఎంత ఇవ్వాలి? సూపర్ 6 మెంబర్స్ 60,000 ఇవ్వాలి. ఇప్పుడు కార్తీక్ ఏమంటాడంటే, నువ్వు నామినల్ పార్ట్నర్ కదా, నువ్వు ఇవ్వకలేదు అంటున్నాడు. కానీ లా ఏం చెప్తుంది? హవెవర్ దే ఆర్ లయబుల్ టు థర్డ్ పార్టీస్ ఫర్ ఆల్ ద యాక్ట్స్ ఆఫ్ ద ఫర్మ్. ఫర్మ్ చేసిన ఎలా పని అన్నిటికి నేను కూడా లయబులే. నేను నామినల్ పార్ట్నర్ అంతా, నేను క్యాపిటల్ పెట్టలేదు, డే టు డే ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ప్రాఫిట్ తీసుకోలేదు. కానీ థర్డ్ పార్టీస్ కి అంటే ఎవరికమ్మా? ఎవరైతే మన అప్పులు ఇవ్వాలి, మన వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం నేను లయబుల్. సో 10,000 నార్మల్ గా అయితే 60,000 5 మెంబర్స్ కట్టాలి. ఆ 5 మెంబర్స్ లో ఏ ఒక్కడు కట్టకపోయినా నేను కూడా లయబులే. అర్థమైందా? ఏం డౌట్ ఉందా? నామినల్ పార్ట్నర్ డౌట్ ఉండకూడదు ఇంకా. నెక్స్ట్ వన్, పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్. క్లియర్ గా క్వశ్చన్ అని చెప్పాడు. పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్ ఓన్లీ ప్రాఫిట్స్ సంపాదించి ఆ ప్రాఫిట్స్ పంచుకునే టైంలో మాత్రమే వస్తాడు, మిగతా ఏ పని చేయడు. ఏ పర్సన్ హూ షేర్స్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద బిజినెస్ వితౌట్ బీయింగ్ లయబుల్ ఫర్ ద లాసెస్ ఇస్ నోన్ యాజ్ పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్. ఎవడైతే ప్రాఫిట్స్ మాత్రమే షేర్ చేసుకుంటాడో, లాసెస్ ని అసలు పట్టించుకోవడం, లాసెస్ తో అసలు ఆ పార్ట్నర్కి సంబంధం ఉండదు, అలాంటి పార్ట్నర్ ఏమంటావమ్మా? పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్ అంటాం. దిస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ద మైనర్స్ హూ ఆర్ అడ్మిటెడ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్. అందరూ పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్ అవడానికి లేదమ్మా.
ఎవరైతే ఇంకా మెజారిటీని అటైన్ చేయలేదో, ఎవరైతే ఇంకా లెస్ దాన్ 18 ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్. అండ్ ద లయబిలిటీ ఈస్ లిమిటెడ్ టు దర్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్. వాళ్ళు ఎంతైతే క్యాపిటల్ తీసుకొచ్చారో అంతవరకు మాత్రం లయబుల్. అంటే వాళ్ళ అన్‌లిమిటెడ్ లయబిలిటీ ఉండదు ఆళ్ళకి. ఓకేనా? పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్‌కి అన్‌లిమిటెడ్ లయబిలిటీ కాదు. లిమిటెడ్ టు దేర్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్. ఓకేనా? క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్. బేస్డ్ ఆన్ లయబిలిటీ. The partners can be classified as two types: limited partners, general partners. Limited partners అంటే ఏంటో చూద్దాం. The liability of limited partners is limited to the extent of their capital contribution. This type of partners is found in limited partnership firms in some European countries and USA. So far, it is not allowed in India. However, the Limited Liability Partnership Act is very much under consideration of the Parliament. సో ఏమంటున్నాడమ్మా, మనం మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక పార్ట్నర్షిప్ యొక్క లయబిలిటీ అన్‌లిమిటెడ్ అని చెప్పి నేర్చుకున్నాం. అవునా? మరి ఇదేంటి లిమిటెడ్ అంటే మరేని? లిమిటెడ్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ ఉంది గానీ, ఇండియాకి ఇంకా రాలేదు. అది దానర్థం. ద లయబిలిటీ ఆఫ్ లిమిటెడ్ పార్ట్నర్స్ ఈస్ లిమిటెడ్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ ద క్యాపిటల్. నార్మల్‌గా లిమిటెడ్ పార్ట్నర్స్ యొక్క లయబిలిటీ వాళ్ళ యొక్క క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ వరకు ఉంటది. కానీ దిస్ టైప్ ఆఫ్ పార్ట్నర్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎల్ఎల్‌పీస్. అంటే ఏంటమ్మా, లిమిటెడ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్స్. ఓకేనా? లిమిటెడ్ లయబిలిటీ ఫర్మ్స్. అవి ఇంకా ఇక్కడ లేవు. యూరోపియన్ కంట్రీస్‌లో ఉన్నాయి. యూఎస్ఏలో ఉన్నాయి. అమెరికాలో ఉన్నాయి. ఇండియాలో నాట్ అలౌడ్ ఇంకా. దే ఆర్ అండర్ కన్సిడరేషన్. ఓకేనా? అక్కడ వరకు అలా పక్కన పెట్టండి. నెక్స్ట్ జనరల్ పార్ట్నర్స్ అంటే నార్మల్, లిమిటెడ్ కాకుండా నార్మల్. The partners having unlimited liability are called as general partners, and partners with unlimited liability. It may be noted that every partner who is not limited partner is treated as general partner. ఓకేనమ్మా? సో మన ఇండియాలో అసలు లిమిటెడ్ పార్ట్నర్ అనేవాడే లేడు కాబట్టి అందరూ కూడా ఏమవుతారమ్మా? జనరల్ పార్ట్నర్సే అవుతారు. There is no concept of limited partnership in India. ఇండియాలో పార్ట్నర్‌షిప్ అంటే లిమిటెడా? అన్‌లిమిటెడా? అన్‌లిమిటెడ్. అన్‌లిమిటెడ్ లయబిలిటీ ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వన్. బేస్డ్ ఆన్ ద బిహేవియర్ అండ్ కండక్ట్ ఎగ్జిబిటెడ్. నాకెవరన్నా బిహేవియర్ అండ్ కండక్ట్ అంటే అర్థం చెప్పగలరా? కండక్ట్. ఎవరికీ తెలీదా? బేస్డ్ ఆన్ ద బిహేవియర్ అండ్ కండక్ట్ ఎగ్జిబిటెడ్. మీనింగ్ ఎవరైనా చెప్పండి. ఎవరు చెప్పకపోతే ఎవరికీ తెలీదని నా ఉద్దేశం. తెలీదా ఎవరికిని? ఇంగ్లీష్ చదువుకోలేదా చిన్నప్పటి నుంచి కండక్ట్ అంటే ఏంటో? ప్రవర్తన సార్. ఏంటమ్మా? ప్రవర్తన. చెప్పు. కొంచెం గట్టిగా. ప్రవర్తన సార్. ప్రవర్తన. మనం 10th క్లాస్‌లోని మీరు పాస్ అయ్యి బయటకొచ్చారు కదా! అమ్మ చెప్పింది ఎవరమ్మా? చంద్రరావు సార్. చంద్రరావు ఏ స్కూల్ నువ్వు? గవర్నమెంట్ అదే జెడ్పీ హై స్కూల్ సార్. జెడ్పీ హై స్కూల్. ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమా అది? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం జెడ్పీ హై స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్. మిగతా మిగతా పెద్ద పెద్ద స్కూల్‌లో చదివున్నారు కదా! మన గ్రూప్‌లో. సిగ్గు తెచ్చుకోండి మనోడిని చూసి. కండక్ట్ అనే వర్డ్‌కి మీనింగ్ తెలియకుండా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం ఏం పోటు చేశారో అర్థం కావట్లేదు నాకు. 10th క్లాస్ సర్టిఫికేట్ ఇస్తాడు. 10th క్లాస్ సర్టిఫికేట్స్ తోటి ఏమిస్తాడు? మార్క్ లిస్టు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేటు, ఓకేనమ్మా? ఇలాగ మైగ్రేషన్ సర్టిఫికేట్స్‌తో పాటు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే అర్థం ఏంటి? మన స్కూల్‌లో చదువుతున్నప్పుడు ప్రవర్తన ఎలా ఉంది అని. అది చూసినప్పుడు కూడా తెలివితేటలు లేవేమో మిగతా జనాలకి. కండక్ట్ అంటే కూడా ఏంటో తెలియట్లేదు.
సో దేర్ ఆర్ 2 more టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అంట. ఓకేనా? సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న పార్ట్నర్స్ కాక ఇంకొక 2 ఉన్నాయి. ఏంటంటే అవి పార్ట్నర్ బై ఎస్టోపల్, నేనిది చెప్పడం నేను చదువుతానమ్మా. ఎవరైనా అర్థం చేసుకొని చెప్పడానికి ట్రై చేయండి. సో కాల్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు. ఓకేనమ్మా? ఆ! ఏ పర్సన్ హూ బిహేవ్స్ ఇన్ ద పబ్లిక్ ఇన్ సచ్ ఏ వే యాస్ టు గివ్ an impression that he or she is a partner of the firm is called partner by estoppel. Such partners are not entitled to share the profits of the firm, but are fully liable if somebody suffers because of his or her false representation. ఇది partner by estoppel. Next, partner by holding out. A partner or partnership firm declares that a particular person is a partner of their firm and such a person does not disclaim it, then he or she is known as partner by holding out. Such partners are not entitled to profits but are fully liable as regards the firm's debts. ఎవరన్నా పార్ట్నర్ బై ఎస్టోపుల్, పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ మీనింగ్ చెప్పడానికి ట్రై చేయండి. సార్ పార్ట్నర్ బై ఎస్టోఫిల్ అంటే సొసైటీలో వాళ్ళ ఫర్మ్ లో పార్ట్నర్ కింద బిహేవ్ చేస్తారు సార్. వాళ్ళకి ప్రాఫిట్స్ ఉండవు సార్, కానీ లయబిలిటీ మాత్రం ఉంటుంది సార్. ఓకే. పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ అంటే ఫర్మ్ వాళ్ళని పార్ట్నర్ గా డిక్లేర్ చేసిన వాళ్ళు పార్ట్నర్ అని ఒప్పుకోరు సార్. వాళ్ళ పార్ట్నర్ని ఒప్పుకోరా? డస్ నాట్ డిస్క్లైమ్ ఇట్. ఇంకొకసారి చెప్పమ్మా, కొంచెం క్లారిటీ చెప్పి ఇంకొకసారి. ఫర్మ్ వాళ్ళని పార్ట్నర్ గా డిక్లేర్ చేసిన వాళ్ళు దాన్ని ఒప్పుకోరు సార్. వాళ్ళ పార్ట్నర్ కింద వాళ్ళ పార్ట్నర్షిప్ ని తీసుకోరు సార్. ఎవరు పార్ట్నర్? ఎస్ సార్. ఎవరైతే వీడు మా పార్ట్నర్ అని అంటుందో ఈ ఫర్మ్, ఆ పార్ట్నర్ నేను పార్ట్నర్ కాదని చెప్తాడా? ఎస్ సార్. ఓకే. వీళ్ళకి ప్రాఫిట్స్ ఉండవు కానీ లయబిలిటీ మాత్రం ఉంటుంది సార్. ఓకే. ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పగలవా? మామూలు ఎగ్జాంపుల్ సార్, మీరు ఇచ్చిన సూపర్ 6 ఎగ్జాంపుల్. ఇదొకటి నీ మైండ్కి ఏది తడితే అది. ఇప్పుడు ఒక ఫర్మ్ సూపర్ 6 అనే ఫర్మ్ లో ఓకే. ఎవరైనా ఒక సొసైటీలో ఎక్స్ అనే పర్సన్ నేను కూడా ఇందులో పార్ట్నర్ అని చెప్పుకుంటే వాళ్ళని పార్ట్నర్ బై ఎస్టాఫిల్ అంటాను సార్. ఓకే. వాళ్ళకి ప్రాఫిట్స్ ఉండవు కానీ వాళ్ళ వల్ల ఎవరికైనా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు పార్ట్నర్ అని చెప్పుకుంటే వీళ్ళు ఊరుకుంటారా? మిగతా సూపర్ 6 లో ఉన్న పార్ట్నర్స్ ఊరుకోవచ్చు అలాగా? నో సార్. మరి అక్కడ మరి అలా చెప్పుకొని తిరిగితే మరి ప్రాబ్లం ఉండదా? ఆ ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళు లయబుల్ అవుతారు సార్. ఓకే, సరే అమ్మ. తేజస్వి చెప్పింది అర్థమైంది కదా? సో తేజస్వి చెప్పింది కరెక్టే, కానీ కొన్ని తప్పులు ఉన్నాయి. అవి మనం ఇప్పుడు కరెక్ట్ చేద్దాం. ఓకేనా? సో నేను సూపర్ 6 ఫామ్ ని తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ కింద. ఓకేనా? సూపర్ 6 లో ఉన్న మెంబర్స్ ఎవరు చెప్పమ్మా తేజస్వి ఒకసారి. తేజస్వి, లక్ష్మీప్రియ, చంద్రారావు, అభిరామ్, హేమంత్. ఈ 5 మెంబర్స్ వచ్చారు, నేను కూడా. ఓకేనా? టోటల్ 6. ఇప్పుడు ఈ 6 మెంబర్స్ ఏం బిజినెస్ పెట్టారంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనుకుందాం. ఓకేనా? ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనుకుందాం. ఓన్లీ సిఏ ఫౌండేషన్ సంబంధించిన కోచింగ్ ఇస్తుంది. సూపర్ 6 అనే ఫర్మ్ ఓన్లీ సిఏ ఫౌండేషన్ కి కోచింగ్ ఇస్తుంది. యాక్చువల్ గా ముందు దీన్ని పెట్టింది ఎవరంటే ఈ తేజస్వి, లక్ష్మీప్రియ, చంద్రరావు, హేమంత్, అభిరామ్, ఈ 5 పెట్టారు. ఈ 5 పెడితే
నేనేం చేశానంటే ఈలోపు నేను పాస్ట్‌లో టీచర్‌ని కాబట్టి నేను కూడా వెళ్ళాననమాట. నేను వెళ్ళి ఎలా చేస్తున్నారు ఏంటి చూసాను. చూసి నేను కూడా నా ఇప్పుడు ఆల్రెడీ నేను టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నానని నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఈ పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో ఒక పార్ట్నర్ అని అనుకుంటున్నారు. ఎవరంటే మిగతా అక్కడ అడ్మిషన్స్‌కొచ్చిన వాళ్ళు. నేను పార్ట్నర్ కాదు. యాక్చువల్‌గా నేను పార్ట్నర్ కాదు. నేనేంటంటేనే నా స్టూడెంట్స్ ఏదో ఆల్రెడీ ఫర్మ్ పెట్టారు కాబట్టి అదేంటో చూద్దాం అని చెప్పి ఎళ్ళాను అంతే. ఓకేనా? అండ్ నేనేం చేస్తున్నానంటే, నేను కూడా ఈ పార్ట్నర్‌షిప్‌లో ఒక పార్ట్నర్‌నే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాననమాట ఇక్కడ. యాక్చువల్‌గా నేనైతే పార్ట్నర్‌ని కాదు. 5 మెంబర్సే పార్ట్నర్. నేను పార్ట్నర్‌ని కాదు. ఓకేనా? కానీ ఇదంతా తేజస్వి బ్రెయిన్ అనమాట. తేజస్వి ఏం చెప్పిందంటే, "మధు సార్ మీరు కరెక్ట్‌గా అడ్మిషన్స్ అయ్యే టైంకి జస్ట్ మాకు ఆ కారిడార్‌లో అటు ఇటు తిరగండి. అప్పుడు ఆళ్ళ ఇంప్రెషన్ ఏముంటదంటే, ఓకే. మధు సార్ కూడా వీళ్ళతో పాటు ఒక పార్ట్నర్ అనుకుంటారు వాళ్ళు. ఓకేనా? సో, వీళ్ళు కూడా మధు సార్ కూడా పార్ట్నరే కాబట్టి ఆహ్, ఎంతో కొంత బెనిఫిట్ అయినా యాడ్ అవుతది. ఓకేనా? ఇప్పుడు మధు సార్ వద్దులే. మ్యాథ్స్ అని పెడదాం. మ్యాథ్స్ సార్‌ని పెట్టి మ్యాథ్స్ సార్ అటు ఇటు తిరుగుతున్నారనమాట ఆ కారిడార్‌లో. తేజస్వి చెప్పింది మ్యాథ్స్ సార్‌కి. "సార్ రండి మీరు మాకు సీఏ ఫౌండేషన్‌లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంది. మీరు చెప్పాలని" అని అడిగింది. అంటే ఏంటి సాలరీ పర్సన్ కింద తీసుకుంది. కానీ తేజస్వి ఏం చేసింది? కొంచెం బ్రెయిన్ వాడి, సార్‌కి అడ్మిషన్స్ టైమ్‌లో మీరు అటు ఇటు తిరగండి అని చెప్పిందన్నమాట మ్యాథ్స్ సార్‌కి. పాపం ఆయనకి తెలీదు కదా! మా ఆయన ఈ అమ్మాయి ఎందుకు ఉండమందనని చెప్పి పాపం ఆయన ఆడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చే పిల్లలందరూ మిగతా పిల్లలందరూ ఉన్నారు కదా! మా పిల్లలందరూ చూసి ఓహో! మ్యాథ్స్ సార్ కూడా ఈ పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో పార్ట్నర్ అయ్యి ఉంటారు. ఈయనేమో ప్రతి విషయంలోని ఈయన కూడా ఆహ్, పార్ట్ తీసుకుంటున్నారు. సో, ఈ ప్రతి విషయంలోని పార్ట్ తీసుకుంటున్నారంటే ఈయన కూడా పార్ట్నరే అన్నట్టు ఆయన కలరింగ్ ఇస్తున్నారు మ్యాథ్స్ సారు. పిల్లలు అలాగే ఊహించుకున్నారు. ఓకేనా? సో, ఏ పర్సన్ హూ బిహేవ్స్ ఇన్ ద పబ్లిక్ ఇన్ సచ్ ఏ వే హాస్ టు గివ్ అన్ ఇంప్రెషన్ దట్ హి ఆర్ షీ ఈస్ ఎ పార్ట్నర్ ఆఫ్ ద ఫర్మ్ ఈస్ కాల్డ్ పార్ట్నర్ బై ఎస్టాబ్లిష్డ్. అర్థమైందా? ఎవరైతే బయట పర్సన్స్‌కి ఆ పర్సన్ కూడా పార్ట్నరే అనే ఇంప్రెషన్ ఇస్తున్నారో అలాంటి పర్సన్ ఏమంటామమ్మా పార్ట్నర్ బై ఎస్టాబ్లిష్డ్. సచ్ ఏ పర్సన్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు షేర్ ద ప్రాఫిట్ ఆఫ్ ద ఫర్మ్. క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేయనప్పుడు ప్రాఫిట్స్ ఎంత తీసుకుంటాడు? So such a partners are not entitled to share the profits of the firm, but are fully liable if somebody suffers because of his or her false representation. Maths సార్ కూడా ఈ ఫర్మ్ లో పార్ట్నరే అనుకుని ఎవడైతే వచ్చారో, ఎవడొచ్చారు అలాగా? మ్యాథ్స్ సార్ కూడా ఇందులో పార్ట్నర్ అనుకుని కార్తీక్ వచ్చాడు. మ్యాథ్స్ సార్ క్లాస్ చెప్పారంటే అదిరిపోద్ది. మ్యాథ్స్ సార్ గట్రా అన్నీ చెప్తారు. సో, ఇంక నాకు డోకా ఉండదని చెప్పి మ్యాథ్స్ కోసం ఆడొచ్చాడు. మిగతా వాళ్ళ కోసం కాదు. మ్యాథ్స్ సార్ క్లాసెస్ విందామని ఆడొచ్చాడు. తీరా చూస్తే మ్యాథ్స్ సార్‌కి తేజస్వికి గొడవైంది. మ్యాథ్స్ సార్ ఎళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? కార్తిక్ గాడు సఫర్ అవుతున్నాడు. కార్తిక్ గాడు సఫర్ అవ్వడానికి కారణం ఎవరు? ఈ పార్ట్నర్ బై ఎస్టోపుల్ మ్యాథ్స్ సార్. సో, మ్యాథ్స్ సార్ ఈస్ లయబుల్ టు కార్తిక్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా తేజస్వి? పార్ట్నర్ బై ఎస్టోపుల్. అర్థమైంది సార్. డౌట్ ఏం లేదు. ఇక్కడ వరకు నువ్వు కరెక్ట్‌గానే చెప్పావు. పార్ట్నర్ బై ఎస్టోపుల్ కరెక్ట్‌గానే చెప్పావు. కానీ పార్ట్నర్ బై హోల్డింగ్ ఔట్‌లో చిన్న తప్పుంది. పార్ట్నర్ బై హోల్డింగ్ ఔట్ ఏం జరుగుతుందంటే చూద్దాం. ఏ పార్ట్నర్ ఆర్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ declares that a particular person is a partner of their firm and such a person does not disclaim it, then he or she is known as partner by holding out. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఎస్టోపల్ కి హోల్డింగ్ అవుట్ కి డిఫరెన్స్ చూడండి. ఈసారి తేజస్వి ఓపెన్ గా చెప్పిందనమాట. మ్యాథ్స్ సార్ కూడా ఈ సూపర్ 6 లో ఒక పార్ట్నరే అని చెప్పింది. అమ్మ తేజస్వి మ్యాథ్స్ సార్ సూపర్ 6 లో పార్ట్నరా? కాదు సార్. కాదు కదా! అప్పుడు మ్యాథ్స్ సార్ ఏమని చెప్పాలి? జనాలకి ఏమని చెప్పాలాయన? నార్మల్‌గా ఏమని చెప్తారమ్మా? నార్మల్ కండిషన్స్‌లో ఏమని చెప్తారు? తేజస్వి సార్ మ్యాథ్స్ సార్ సూపర్ 6లో పార్ట్నరా? కాదు సార్. కాదు. కానీ నువ్వేమని చెప్తున్నావు జనాలందరికిని ఎవరైతే అడ్మిషన్స్‌కొచ్చారో వాళ్ళందరికిని?
మ్యాథ్స్ సార్ కూడా మాకు పార్ట్నరే అని నువ్వు చెప్పావు. ఎస్ సార్. అప్పుడు నార్మల్ పర్సన్ ఎవరైనా కానీ ఏమంటారు? నేను పార్ట్నర్ ఏంటి, నేను పార్ట్నర్ కాదు కదా అని అని అడుగుతారా, అడగరా? పార్ట్నర్ కాకుండా పార్ట్నర్ అంటుంటే అంటారా, అనరా? ఎస్ సార్. కానీ మ్యాథ్స్ సార్ ఏంటంట, సచ్ ఏ పర్సన్ డస్ నాట్ డిస్క్లైమ్ ఇట్. అంటే అర్థం ఏంటి? తను ఒప్పుకున్నట్టు. నేను పార్ట్నర్ ని కాదు అని అనలేదంట మ్యాథ్స్ సార్. అక్కడ అనకుండా ఒప్పేస్తున్నారంట. సైలెంట్ గా ఉన్నారంట. సైలెంట్ గా ఉన్నారంటే అర్థం ఏంటి? ఒప్పుకున్నట్టే. ఓకేనా? ఎస్ దెన్ సార్. హీ ఆర్ షీ అలా సైలెంట్ గా ఉన్న వాళ్ళు పార్ట్నర్ పై హోల్డింగ్ అవుట్. లేదు నేను పార్ట్నర్ అండి, నేను పార్ట్నర్ కాదు అని అక్కడే చెప్పుంటే ప్రాబ్లం ఉండకపోతుంది. ఎవరో కూడా మిస్లీడ్ అయ్యేవారు కాదు. ఆయన కూడా పార్ట్నర్ అనుకుని ఎవరు జాయిన్ అయ్యి ఉండేవారు కాదు. ఓకే, డస్ నాట్ డిస్క్లైమ్ ఇట్ అంటే అర్థం అది. నేను పార్ట్నర్ ని కాదు అనే డిస్క్లైమర్ ఆయన ఇవ్వలేదు. ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నాడు. అలా సైలెంట్ గా ఉండడం వల్ల పార్ట్నర్ పై హోల్డింగ్ అవుట్ అయ్యాడు. అర్థమైందా? ఎస్ సార్. సచ్ ఏ పార్ట్నర్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ప్రాఫిట్స్. ఆడు కూడా అలా హోల్డింగ్ అవుట్ టైంలో కూడా క్యాపిటల్ పెట్టరు. క్యాపిటల్ పెట్టినప్పుడు ప్రాఫిట్స్ ఇవ్వం. అండ్ ఆర్ ఫుల్లీ లైబుల్ యాజ్ అగైన్స్ ద ఫర్మ్స్ డెట్స్. అమ్మ మరి అతను చూసే మనకి ఏమో ఈ ఫీజులు వచ్చినాయి, ఇవి వచ్చాయి. రేపు పొద్దున పార్ట్నర్ కాదని తెలిసినప్పుడు ఆడు మళ్ళీ కార్తీక్ గారు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు డబ్బులు అడిగాడు అనుకో, మా డబ్బులు ఇచ్చే టైంలో ఈయన కూడా లైబులే, ఎందుకంటే ఏం మాట్లాడలేదు. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్నర్ బై ఎస్టోపుల్, పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. చంద్రరావు అర్థమైందా? ఎస్ సార్. డౌట్ లేదు కదా? ఎస్టోపుల్, హోల్డింగ్ అవుట్. తేజస్వి? లేదు సార్. నో డౌట్ సార్. ఓకే, ఇప్పుడు తేజస్వి ఏం చేస్తుందంటే అన్ని పార్ట్నర్స్ యొక్క సైడింగ్స్ చదివి తెలుగులో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తేజస్వి చెప్పమ్మా. Types of partners, sir. ఉమ్. A partnership firm can have different types of partners with different అలా roles. కదమ్మా, అంతా చదవకలేదు. జస్ట్ సైడ్ హెడ్డింగ్, దాని మీనింగ్ అంతే. Yes, sir. యాక్టివ్ పార్ట్నర్. Yes, sir. Active partner or working partners. మీనింగ్ ఏంటి? అంటే డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ లో వర్క్ చేస్తారు సార్. ఓకే. స్లీపింగ్ పార్ట్నర్స్ వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు కానీ డే టు డే యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయరు సార్. లాస్ట్ వచ్చి ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ ని డివైడ్ చేసుకుంటారు. షేర్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్. నామినల్ పార్ట్నర్స్ వాళ్ళ నేమ్ మాత్రమే యూజ్ చేసుకుంటారు సార్ ఫర్మ్. వాళ్ళకి ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఏమి ఉండవు సార్. ఓకే. కానీ లయబుల్ థర్డ్ పార్టీస్ కి లయబుల్ అయి ఉంటారు సార్. ఓకే. పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్ మైనర్స్ కి మాత్రమే పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్ అవుతారు సార్. ఎందుకంటే వాళ్ళు పెట్టిన క్యాపిటల్ కి మాత్రమే లయబుల్ అయి ఉంటారు సార్. ఓకే. వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే షేర్ చేసుకుంటారు సార్. లాసెస్ ఉండవు సార్. ఓకే. ఎందుకంటే వాళ్ళు మైనర్స్ కదా, సో వాళ్ళ Yes, దగ్గర sir. నుంచి మనం తీసుకోమన్నమాట. ఓకేనా? Yes, sir. నెక్స్ట్. లిమిటెడ్ పార్ట్నర్స్ సార్. లిమిటెడ్ పార్ట్నర్స్ ఇండియాలో అలవెన్స్ లేదు సార్. ఓకే. లిమిటెడ్ పార్ట్నర్స్ వాళ్ళకి పెట్టిన క్యాపిటల్ కి మాత్రమే లయబుల్ అయి ఉంటారు సార్. అవును. ఇవి యూరోపియన్ అండ్ యుఎస్ఏ లో ఇలాంటి పార్ట్నర్షిప్ ఉంటుంది సార్. ఓకే. జనరల్ పార్ట్నర్స్ లిమిటెడ్ పార్ట్నర్స్ కాని వాళ్ళందరూ జనరల్ పార్ట్నర్స్ సార్. ఓకే. అంటే వాళ్ళకి అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది సార్. ఓకే. పార్ట్నర్ బై ఎస్టాఫిల్ అంటే పబ్లిక్ లో వాళ్ళు కూడా పార్ట్నర్ అన్నట్టు బిహేవ్ చేస్తే వాళ్ళు పార్ట్నర్ బై ఎస్టాఫిల్ సార్. ఓకే. వాళ్ళకి ప్రాఫిట్స్ ఉండవు సార్, కానీ థర్డ్ పార్టీస్ కి లయబుల్ అయి ఉంటారు సార్. ఓకే. పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ అంటే ఫర్మ్ వాళ్ళకి షేర్స్ లేకపోయినా ఫర్మ్ వాళ్ళని పార్ట్నర్ అని వాళ్ళు ఒప్పుకొని బిహేవ్ చేస్తే వాళ్ళని పార్ట్నర్స్ బై హోల్డింగ్ అవుట్ అంటారు సార్. ఫర్మ్ బిహేవ్ చేస్తుంది, అలాగే పార్ట్నర్ కానీ పార్ట్నర్ కూడా పార్ట్నర్ కాదని చెప్పట్లేదు. ఎస్ సార్. వాళ్ళకి ప్రాఫిట్స్ ఉండవు సార్, కానీ దే ఆర్ లయబుల్ టు థర్డ్ పార్టీస్. ఓకేనా?
సో ఇంకా డౌట్ ఉండకూడదమ్మా. టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అందరికీ అర్థమైందా, అందుకని డౌట్ ఉందా? టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ డౌట్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ టాపిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్. పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఈజీ టు ఫార్మ్. A partnership firm can be formed easily without any legal formalities. Since it is not compulsory to get the firm registered, a simple agreement, either in oral, writing, or implied, is sufficient to create a partnership firm. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, పార్ట్నర్షిప్ ఫర్మ్ ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ ఉండవు కాబట్టి. ఓకేనమ్మా. అండ్ అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్టర్ చేయించడం కంపల్సరీ కాదు కాబట్టి ఒక సింపుల్ అగ్రిమెంట్ ఓరల్ గా కానీ, రైటింగ్ గా కానీ, ఇంప్లైడ్ గా కానీ ఉంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ క్రియేట్ అయిపోయినట్టే. మనకి ఓరల్ అంటే ఏంటి తెలుసు. నోటితో నువ్వు నేను ఇద్దరం పార్ట్నర్షిప్ లో ఉందాము అని చెప్పుకుంటే అది ఓరల్. నువ్వు నేను పార్ట్నర్షిప్ లో ఉందామని చెప్పి పేపర్ మీద రాసుకుంటే అది రైటింగ్. మరి ఇంప్లైడ్ అంటే ఏంటి అని చెప్పండి అమ్మా. ఇంప్లైడ్ అంటే ఏంటి? సజెస్టెడ్ సార్. లేదమ్మా, ఇంప్లైడ్ అంటే ఏంటంటే మన తేజస్వి అలాగే మన లక్ష్మీప్రియ ఇద్దరు కూడా 1 lakh పెట్టి గూడ్స్ కొన్నారు. కొని 1 lakh పెట్టి గూడ్స్ లోని 50,000 ఏమో లక్ష్మీప్రియ ఇచ్చింది, 50,000 ఏమో తేజస్వి ఇచ్చింది. వాటిని అమ్మారు, 2 lakhs వచ్చినాయి. 1 lakh ఏమో లక్ష్మీప్రియ తీసుకుంది, 1 lakh ఏమో తేజస్వి తీసుకుంది. అంతే, అయిపోయింది. ఇది పార్ట్నర్షిప్పా కాదా? ఎవరైనా చెప్పాలి. తేజస్వి పార్ట్నర్షిప్ ఇది? ఎస్ సార్. పార్ట్నర్షిప్ ఏనమ్మా? ఎస్ సార్. ఇన్ ద మేనర్ ఆఫ్ ఇంప్లైడ్. వాళ్ళు నోటుతో ఎప్పుడు చెప్పుకోలేదు. తేజస్వి లక్ష్మీప్రియ ఇద్దరు కూడా మాట్లాడుకొని ముందుగా ఏమీ కూడా మనం ఇలా పంచుకుందాం, డబ్బులు మనం ఇలాగ వర్క్ చేద్దాం, ఇక్కడ వర్క్ శారీస్ కొందాం, ఇక్కడ అమ్ముదాం అని చెప్పి ఎలాంటి బిజినెస్ ప్రపోజల్స్ ఇద్దరు చెప్పుకోలేదు. అంటే ఓరల్ కాదు, అలాగే ఏ పేపర్ మీద రాసుకోలేదు, అంటే రైటింగ్ కాదు. మరి అలాగా ఇంప్లైడ్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు చేసే ప్రతి వర్క్ ఎలా ఉంది? ఇట్ ఇంప్లైస్ టు పార్ట్నర్షిప్. వీళ్ళు చేసే ప్రతి పని ఎలా ఇంప్లై అవుతుంది? ఒక పార్ట్నర్షిప్ రూల్స్ అని ఇంప్లై అవుతుంది. ఇంప్లైడ్ అనమాట అది. అంటే వాళ్ళు చేసే యాక్షన్స్ బట్టి ఇది పార్ట్నర్షిప్ అని చెప్పి మనం ఏం చేయొచ్చమ్మా, డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఓరల్ గా ఉండొచ్చు, రైటింగ్ గా ఉండొచ్చు, ఇట్ మే బి ఇంప్లైడ్ ఆల్సో. చూస్తుంటే పార్ట్నర్షిప్ లో కనిపిస్తుంది, సో ఇట్ మే బి ఇంప్లైడ్ ఆల్సో. అర్థమైందమ్మా? లక్ష్మీప్రియ అర్థమైందా ఇంప్లైడ్ మీనింగ్? ఎస్ సార్. ఓకే, నేను గొంతుపోయింది. సరే. ఎస్ సార్. ఎస్ సార్. Availability of larger resources. Since 2 or more partners join hands to start partnership firm, it may be possible to pool more resources as compared to sole proprietorship form of business organization. Sole proprietorship form of business organization తో కంపేర్ చేస్తే మన పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ రిసోర్సెస్ పూల్ అవుతాయి. ఓకేనమ్మా. సో బిజినెస్ కూడా పెద్దగా చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నానమ్మా, అవైలబిలిటీ ఆఫ్ లార్జర్ రిసోర్సెస్ వెన్ కంపేర్ టు సోల్ ప్రొప్రైటరీ. అర్థవుతుందా? సోల్ ప్రొప్రైటర్ తో కంపేర్ చేస్తే ఇది అడ్వాంటేజ్. ఎందుకంటే సోల్ ప్రొప్రైటర్ లో ఒకడే ఉంటాడు, ఇక్కడ మోర్ దెన్ 1 person ఉంటారు కాబట్టి. నెక్స్ట్ వన్, బెటర్ డెసిషన్స్. ఇన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ each partner has a right to take part in the management of the business.
all major decisions are taken in consultation with the consent of all the partners. Thus, collective wisdom prevails, and there is less scope of reckless and hasty decisions. సోల్ ప్రొపరేటర్షిప్ లో ఒక్కడే ఉంటాడంట. సో ఆడు తీసుకున్న డెసిషన్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆడు ఒక్కడే తీసుకుంటాడు. కానీ పార్ట్నర్షిప్ అలా కాదు, కన్సల్ట్ అవుతారు, మిగతా పార్ట్నర్స్ తో కన్సల్ట్ అయ్యి అందరి యొక్క బ్రెయిన్స్ ని పెట్టి ఆలోచించి ఒక బెస్ట్ ఐడియా బయటకు వస్తుంది కాబట్టి బెటర్ డెసిషన్స్ ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ. The partnership firm is a flexible organization. At any time, the partners can decide to change the size or nature of business or area of its operation after taking the necessary consent of all the partners. Partners consent తీసుకొని, అంటే పార్ట్నర్స్ ఒప్పుకుంటే వాళ్ళ బిజినెస్ ని చిన్నగా అంటే తగ్గించేయచ్చు ఆపరేషన్స్, లేదంటే పెంచుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు వైజాగ్, రాజమండ్రి, కాకినాడలో ఉన్న బిజినెస్ ఓన్లీ కాకినాడ చేసేయచ్చు. లేదంటే ఇప్పటి వరకు కాకినాడలో ఉన్న బిజినెస్ వైజాగ్ కి, రాజమండ్రికి కూడా ఎన్లార్జ్ చేయొచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఈ పార్ట్నర్స్ తీసుకునే డెసిషన్స్ లో ఉంటుందమ్మా, ఈ పార్ట్నర్స్ చేతిలో ఉంటది. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ ఎ ఫ్లెక్సిబుల్ ఆర్గనైజేషన్. ఓకేనా? నెక్స్ట్ వన్, షేరింగ్ ఆఫ్ రిస్క్స్. సో సోల్ ప్రొప్రైటర్షిప్ లోని ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చిన ఒకడే తీసుకుంటాడు. అది ఎక్కడ ఆ లాస్ అనే రిస్క్ ని ఇంకో ఇద్దరు ముగ్గురు షేర్ చేసుకుంటారు. ద లాసెస్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ షేర్డ్ బై ఆల్ ద పార్ట్నర్స్ ఈక్వల్లీ ఆర్ యాజ్ పర్ ద అగ్రీడ్ రేషియో. అయితే ఈక్వల్ గా లేకపోతే ముందుగా అగ్రీ అయిన రేషియో ప్రకారం లాసెస్ ఏం చేస్తామమ్మా, షేర్ చేసుకుంటాం. కాబట్టి షేరింగ్ ఆఫ్ రిస్క్స్ జరుగుతుంది. కీన్ ఇంట్రెస్ట్. Since partners share the profit and bear the losses, they take keen interest in the affairs of the business. ప్రతి పార్ట్నర్ కి రెస్పాన్సిబుల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ ఏం చేస్తాడు, అట్ మోస్ట్ కాన్సన్ట్రేషన్ పెడతాడు ప్రాఫిట్ ని సంపాదించడానికి. ఓకేనా? బెనిఫిట్స్ ఆఫ్ స్పెషలైజేషన్. ఆల్ పార్ట్నర్స్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద బిజినెస్ యాజ్ పర్ ద స్పెషలైజేషన్ అండ్ నాలెడ్జ్. In a partnership firm providing legal consultancy to people, one partner may deal with civil cases, one in criminal cases, and another in labor cases, and so on as per their area of specialization. Similarly, two or more doctors of different specialization may start a clinic in partnership. So benefits of specialization కూడా దొరుకుతుందమ్మా ఎక్కడ, పార్ట్నర్షిప్ ఫర్మ్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 మెంబర్స్ ఉన్నారు, 6 మెంబర్స్ కి 6 ఏరియాస్ లో స్పెషలైజేషన్ ఉంది. సో మళ్ళీ బయట నుంచి ఎవరైనా హైర్ చేసుకోవట్లేదు, వీళ్ళే ఏం చేయొచ్చు, ఒక్కొక్క ఏరియాని వీళ్ళు క్యాప్చర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఒకవేళ లీగల్ కన్సల్టెన్సీ అంటే లాయర్స్ అనుకోమ్మా, ఒక పార్ట్నర్ ఏమో సివిల్ కేసెస్ చూస్తాడు, ఒక పార్ట్నర్ ఏమో క్రిమినల్ కేసెస్ చూస్తాడు, ఒక పార్ట్నర్ ఏమో లేబర్ కేసెస్ చూస్తాడు. వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ బట్టి అని చెప్తున్నాడు. అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్ డాక్టర్ అనుకోమ్మా, ఒక పర్సన్ ఏమో చిల్డ్రన్ చూస్తారు, ఒక పర్సన్ ఏమో జనరల్ చూస్తారు, ఒక పర్సన్ ఏమో గైనిక్ చూస్తారు, ఒక పర్సన్ ఏమో ఐజీ, ఒక పర్సన్ ఏమో ఈఎన్టీ, ఇలాగా. సో స్పెషలైజేషన్ డిఫరెంట్ పార్ట్నర్స్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్ అయి ఉంటే డిఫరెంట్ ఏరియాస్ ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుని మళ్ళీ బయట నుంచి ఎవరిని మనం హైర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్. In partnership firm of business organization, the rights of each partner and his or her interests are fully protected. If a partner is dissatisfied with any decision, he can ask for dissolution of the firm or can withdraw from the partnership. Protection of interest అంటే అంతే అర్థం ఏంటంటే, నా యొక్క రైట్స్ ని, నా యొక్క ఇంట్రెస్ట్ ని, నా యొక్క నేను ఆలోచించే విధానం నేను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా నా మాట వింటలేదు అనుకో, నేను ఏం చేయొచ్చు, బయటకు వచ్చేయచ్చు, లేదా మొత్తం పార్ట్నర్షిప్ ఫార్మ్ డిజాల్వ్ చేసేయచ్చు. ఆపండి ఇంకెక్కడితో బిజినెస్, నా మాట విన్నప్పుడు నేను ఈ బిజినెస్ లో ఉండలేను, నేను బయటకు వచ్చేస్తాను. సో సూపర్ 6 లో నా మాట వింటలేదు, తేజస్వి నా మాట వింటలేదు, లక్ష్మీప్రియ నా మాట వింటలేదు, ఎవరు నా మాట వింటలేదు, చంద్రరావు అయితే అసలు పట్టించుకోవట్లేదు నన్ను.
నాకు కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి ఏం చేశాను, నేను నేను బయటకు వచ్చేస్తున్నాను. నాకు నా మాట ఎవరో వింటలేదు కాబట్టి నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని చెప్పి నేను బయటకు వచ్చేస్తాను. అలా బయటకు వచ్చేసే ఫ్రీడమ్ ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉంటుందమ్మా. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ అమ్మా, సీక్రసీ. Business secrets of the firm are known to the partners only. It is not required to disclose any information to the outsiders. It is not mandatory to publish the annual accounts of the partnership firm. Business normal గా కంపెనీ అనుకో, మనకు ఆల్రెడీ చెప్పాను నేను, కంపెనీ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లో P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అనే ఇలాంటి బిజినెస్ సంబంధించిన ప్రైవేట్ ఫార్మ్స్ అన్ని కూడా న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయాలమ్మా. ఎవరైనా వచ్చి నాకు రిలయన్స్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కావాలి అంటే రిలయన్స్ కంపెనీ ఇవ్వాల్సిందే. కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ ని అలా ఎవరు అడగడు. ఆ సీక్రెట్స్ అనేవి ఓన్లీ పార్ట్నర్స్ మధ్యలో ఉంటాయి. పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు. సో సీక్రెసీ అనేది మెయింటైన్ అవుతుంది పార్ట్నర్షిప్ ఫర్మ్ లో. ఓకేనా? సో అడ్వాంటేజ్ ఏంటమ్మా? ఫస్ట్ వన్, ఈజీ టు ఫార్మ్, అవైలబిలిటీ ఆఫ్ లార్జ్ రిసోర్సెస్, బెటర్ డెసిషన్స్, ఫ్లెక్సిబిలిటీ, షేరింగ్ ఆఫ్ రిస్క్, కీన్ ఇంట్రెస్ట్, బెనిఫిట్స్ ఆఫ్ స్పెషలైజేషన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సీక్రెసీ. ఎనీ డౌట్స్? అడ్వాంటేజ్ ఆఫ్ పార్ట్నర్షిప్ లో ఏమైనా డౌట్ ఉందా? సరే అయితే నెక్స్ట్ టాపిక్,